show Hindu then. Summer holidays. అందుకని మేము ట్రిప్కి వచ్చాము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ విహారం. నా పేరు విజయ్. నేను చైనాలో ఉంటాను. చైనాలో ఉంటున్న అతి సుందరమైన ప్రదేశాలను మన ఈ ఛానల్ ద్వారా మీకు నేను పరిచయం చేస్తాను. ఇది మన ఛానల్లో వస్తున్న ఫస్ట్ వీడియో. ఈరోజు మనం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిపి 2 days ట్రిప్ అయితే ప్లాన్ చేసాం. ప్లేస్ నేమ్ వచ్చి జీబో. ఇది మనం ఉంటున్న టియాంజిన్ నుంచి 5 hours జర్నీ ఉంటుంది. విషయాలు మనం ఆన్ ద వేలో జర్నీలో మాట్లాడుకుందాం. సో మనం జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. Switch me on and hang on tight. I'm party coded, activated for the night. I'm party coded, wave your hands in flashing lights. I'm party coded, gotta jump if you feel alright. Right now is our only moment. Free ourselves. అలా మన జర్నీ మార్నింగ్ 6:30కి మంచి ఊపుతో స్టార్ట్ అయింది. వాళ్ళు కొంచెం రిలాక్సింగ్ మూడ్లోకి వెళ్ళారు. నేను ఈ లోపల చుట్టుపక్కల ఉన్న రోడ్ వ్యూస్ని కవర్ చేశాను. అలాగే బస్సులో జరుగుతున్న యాక్టివిటీస్ని కూడా కవర్ చేశా. ఫైవ్ అవర్స్ జర్నీ తర్వాత మనం మన డెస్టినేషన్ అయిన జీబోను చేరుకున్నాం. టికెట్స్ ఫ్లయింగ్ కార్డ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ విహారం. మేము ఈ రైడ్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు దానికి ఇంత క్యూ ఉంది చూడండి. మూడు లైన్ల క్యూ ఉంది. మా వాళ్ళు అయితే దానిలో వెళ్దాం అనుకుంటారు. ఇంకో బస్సు ఏమైనా వస్తే బస్సులో వెళ్ళాలా ఇందులో వెళ్ళాలా అని ఆలోచన చేస్తున్నారు. చూద్దాం మనకి ఏది వస్తుందో.
ఇక్కడ ఒక ఆమె ఎప్పటి నుంచో వెయిటింగ్ ఫర్ బీబీక్యూ. సాయంత్రం మాకు ఒక రూమ్ ఇచ్చేసి పుల్లలు ఇచ్చేస్తే ఆ రూమ్ అంతా మేము తినాలని కోరుకుంటా ఉంది ఈమె. ఐఎమ్ వెరీ హ్యాపీ. పదండి మనం అనుకునేది వచ్చింది. మనం అనుకున్న బస్సే మనకు వచ్చింది, అందులోనే వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఈలోపు మనకు లంచ్ టైం అయింది. ఒక మంచి ప్లేస్ సెట్ చేసుకొని ఇంటి దగ్గర నుంచి తీసుకున్న ఫుడ్ పాట్లాక్ లాగా అందరం ఒక చోట కూర్చొని తింటున్నాం. వదినమ్మా చెప్పండి, మన దగ్గర ఏం సరుకుంది? చపాతి, పికిల్, సాంబార్, వైట్ రైస్, పులిహోర, లెమన్ రైస్, కర్డ్ రైస్, వడ, అన్నం, సాంబార్, ఎగ్స్, బాగా చాలా ఆలూ ఫ్రై అన్నీ తిని చాలా ఎంజాయ్ చేస్తున్నాం అందరు టుగెదర్గా. హ్యావింగ్ ఫన్. ఎస్. స్వామి గారు ఉన్నారు. తిక్కల స్వామి గారు ఏం చేస్తున్నారు, ఏం ఘనకార్యాలు చేస్తున్నారో మనం చూద్దాం. లెట్స్ గో. ఈమె తిక్కల స్వామి అనుకున్నాము. నాతో రైస్లో పోటీ పడింది. చిత్రాన్నము ఇంకా ఏం తిన్నాం, పెరుగన్నము, ఇద్దరం పోటీ పెట్టుకున్నాము. భలే గెలిచేసింది. ఇప్పుడు చపాతీ కూడా పోటీ పెట్టుకున్నాము, రోల్ చేసుకున్నాము, చపాతీ రోలు. చూడు ఎలా తినేస్తుందో. సో ఈమె తిక్కల స్వామి కాదు, ఇప్పుడు నుంచి మీరు ఈమె తిక్కల స్వామి అనడం మానేయండి ప్లీజ్. తిక్కల స్వామి గారు మీరేమైనా చెప్పాలనుకున్నారా? హలో తిక్కల స్వామి. సురేష్ అంకుల్ పోటీ పెట్టుకున్నాను, నేనే గెలిచాను. సో నేను ఈరోజు విన్నాను. అగురు పట్టరా తోడా, నీ ప్రతాపం నా ప్రతాపం తెలుసుకుందా కూడా. తొందరగా రండి, ఆత్రంగా ఉంది. ఈ గుర్రం మీద మనం పైకి వెళ్తాం ఇప్పుడు. ఆల్మోస్ట్ వచ్చేసాము, కొండపైకి వచ్చేసాము. మనలాగా ఇక్కడ కూడా కొండపైన దేవుడు ఉన్నాడు. మనకు కొండపైన దేవుడు ఎలా ఉంటారో వీళ్ళకి కూడా కొండపైన దేవుడు ఉన్నాడు. రైడ్ కోసం అయితే చాలా పెద్ద క్యూ ఉంది. చూస్తున్నారుగా ఎంత పెద్ద క్యూ ఉందో. మనం వెళ్ళబోయే రైడ్ చాలా ఎక్సైటింగ్ గా ఉంది, కానీ క్యూ చాలా పెద్దగా ఉంది. అదే రిస్కీగా ఉంది. ఇది 2 మౌంటైన్స్ కవర్ చేస్తుంది, కానీ క్యూ ఏమో 3 మౌంటైన్స్ ఉంది. అదే ప్రాబ్లం. ఈ రైడ్ దాదాపు 2 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. చాలా పెద్ద రైడే. సేఫ్టీ కోసం అటు ఇటు టైర్లను కూడా ఫిక్స్ చేశారు. సో పెద్దగా రిస్క్ ఏమి ఉండదు. నేను కార్ డ్రైవింగ్ చేసేకి వెళ్తున్నాను. చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇవి మనం రైడ్కి వెళ్ళబోయే కార్స్ రెడీగా ఉన్నాయి. ఖాళీ అయినవి కింద నుండి పైకి వస్తున్నాయి కూడా. ఇక్కడ వీళ్ళిద్దరూ చైనీస్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. రైడ్కి దగ్గరే కొద్దీ మన వాళ్ళు ఎగ్జైట్మెంట్ బాగా పెరిగిపోతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైడ్ ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది. అతి చేరువలో ఉన్నాం రైడ్కి. ఇంకా 3, 2, 1 గో.
నుంచి ఎదురు చూస్తున్న రైడ్ అయితే ఫినిష్ అయిపోయింది. రైడ్ ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ దాకా ఉండింది. కొంచెం లెంతీ రైడే. అందరూ బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలు అయితే మళ్ళీ ఇంకోసారి వెళ్దామని థాట్లో ఉన్నారు. మళ్ళీ పోతావా? రైడ్ ఫినిష్ చేసుకుని అలా కిందికి దిగేసి కొద్దిసేపు లేక్ దగ్గర టైం స్పెండ్ చేసాం అందరం కలిసి. చూడడానికి ప్లేస్ చాలా ప్లెజెంట్గా ఉంది. ప్రశాంత వాతావరణము, పచ్చని చెట్లు, చెరువు. మనం రైడ్ ఫినిష్ చేసుకొని ఈవినింగ్ బార్బీక్యూ చేరుకున్నాం. జీబో సిటీ అనేది బార్బీక్యూకి చాలా ఫేమస్ అనమాట. అందుకని ఏ రెస్టారెంట్ చూసినా, రోడ్ సైడ్ చూసినా కూడా మనకు బార్బీక్యూ సెటప్ అయితే కనిపిస్తుంది. మార్నింగ్ నుంచి మన జనాలు ఎప్పుడెప్పుడు బార్బీక్యూ వెళ్దామా, ఎప్పుడెప్పుడు చెల్లరైపోదామా అని వెయిట్ చేస్తున్నారు. చూడండి, ప్లేస్కి అయితే చేరుకున్నాం. మొత్తం ఇదంతా బార్బీక్యూ. టేబుల్లో 10-15 మంది ఒక ఫ్యామిలీ మొత్తం కూర్చునేలాగా టేబుల్స్ ఏర్పాటు చేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు జనాలు మొత్తానికి. మహానటి బార్బీక్యూ రెడీనా? యుద్ధానికి సిద్ధమా? బార్బీక్యూ చికెన్ మీద విరుచుకుపడడానికి బృందం రెడీగా ఉంది. చీర్స్. మిరపకాయ, వంకాయ, చికెన్, మటన్. మనం ఆర్డర్ చేసిన స్టఫ్ మొత్తం వచ్చింది. ఒక్కొక్కటి స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా కానీ తినండి. స్వీట్ కార్న్ అప్పుడు ఎంత కాలుతానా? ఓ బాగుందా? వేడివేడిగా సర్వ్ చేస్తున్నారు చూడండి. మొత్తం అంతా ఇదే బార్బీక్యూ వ్యాపారం. లైవ్ పర్ఫార్మెన్స్. వావ్. ఏంది కథ తిక్కల స్వామి? వేసినావా 2-3 ముక్కలన్నా? వేసినావా? పీకినావా? ఇంకా లేదా? పీకినావా? ముక్కలు పీకినావు? పీకురా, పీకో. వావ్, మనకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఇంతసేపు హ్యాపీగా మాట్లాడినాము. హలో బ్రో చూడండి, మంచి జోష్ మీద ఉన్నాడు. తాగపోయినా తాగినట్టుంటాడు ఆయన. చైనీస్ సాంగ్స్కి డ్యాన్స్ చేస్తున్నాడు. మనకు రికార్డ్ అవుతుందో లేదో, డ్యాన్స్ మాత్రం రికార్డ్ అవుతుంది. బ్రో రఫ్ ఆడిస్తూ ఉంటున్నాడు. డిన్నర్ ఫినిష్ అయ్యాక మన హోటల్ అయితే చేరుకున్నాం. ఈరోజు నైట్ స్టే చేయబోయే హోటల్ ఇదే. నైట్ ఇక్కడ రెస్ట్ తీసుకుని నెక్స్ట్ రోజు మార్నింగ్ ఫ్రెష్గా ట్రిప్ స్టార్ట్ చేద్దాం. రేపటి ట్రిప్ని మనం పార్ట్ 2లో కవర్ చేద్దాం. ఈ రోజు ట్రిప్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2 వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.